और सब हमारे जो संजय राऊतांचा एक ट्विट आहे की हा निकाल मान्य नाही नाही नाही. कर्नाटकचा निकाल त्यांना मान्य होता होता होता. जिकडे जिंकले तिकडे ईव्हीएम चांगली, जिकडे जिंकले तिकडे इलेक्शन कमिशन चांगलं, जिकडे जिंकले तिकडे सुप्रीम कोर्ट हायकोर्ट चांगलं, जिकडे हरले तिकडे मग त्याच्यावर आरोप करणं, त्या यंत्रणेवर आरोप करणं हे काय त्यांचं नेहमीच आहे. त्याच्यामुळे मी त्याच्यावर काय जास्त भाष्य करणं योग्य नहीं. धन्यवाद. మరోవైపు జార్ఖండ్లో తనకు తిరుగులేదని నిరూపించారు సీఎం హేమంత్ సోరెన్. ఏకపక్ష విజయం సాధించారు. ఇక ఇంకొక వైపు జార్ఖండ్లో జేఎంఎం నేతృత్వంలోని ఇండియా కూటమి ఒక స్పష్టమైనటువంటి మెజార్టీ దిశగా దూసుకెళ్తోంది. బీజేపీ ఓట్ల శాతం కూడా ఇక్కడ పెంచుకుంది తప్ప వాటిని సీట్లుగా మలుచుకోవడంలో మాత్రం విఫలమైందని చెప్పాలి. దాంతో జార్ఖండ్లో బీజేపీ అంచనాలు తలకిందులయ్యాయి. మరోసారి విపక్ష పాత్ర పోషించాల్సిందే భారతీయ జనతా పార్టీ. బట్ ఏదేమైనా కానీ భారతీయ జనతా పార్టీ జార్ఖండ్ విషయంలో కొంత గతంలో ఎట్లాంటి వ్యవహారంలో ఉందో అట్లాంటి వ్యవహారంలో ఉంది యాజ్ ఏ ప్రతిపక్షంగా. బట్ కమింగ్ టు మహారాష్ట్ర విషయంలో మాత్రం చాలా రాజకీయ సందిగ్ధముల మధ్య, రాజకీయ చతురత మధ్య మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చింది ఇక్కడ భారతీయ జనతా పార్టీ. రైట్. లక్ష్మణ్ గారు ఇక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అన్నది ప్రధానంగా చర్చ. ఒక మిత్రధర్మం భారతీయ జనతా పార్టీ పాటించి షిండేనే ముఖ్యమంత్రిగా నిర్ణయిస్తుందా, లేదంటే బీజేపీకి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎక్కువ స్థానాలు వచ్చాయి, 120 స్థానాలకు పైగా వచ్చాయన్నటువంటి ఉద్దేశంతో మళ్ళీ ఫడ్నవీస్ను ముఖ్యమంత్రిగా చేస్తారా? ఒకవేళ అదే జరిగితే షిండే వర్గం దీన్ని ఎట్లా చూసేటువంటి అవకాశాలున్నాయి? మహారాష్ట్రలో రాజకీయ పార్టీలు చీలిపోవడాలు, పార్టీలు విడిపోవడాలు పెద్ద కొత్తేమి కాదు. సో ఈసారి ఎట్లా చూడొచ్చు? ముఖ్యమంత్రి పీఠానికి సంబంధించి ఎట్లాంటి అంచనాలు వేయచ్చు? ఉపలక్ష్మణ్ గారు. కెమెరా కొంచెం టర్న్ చేసుకోవాలి లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారు మీ ఆడియో రావట్లేదు. ఆడియో కూడా మ్యూట్ లో ఉంది. ఆడియో మ్యూట్ లో ఉంది లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారు మీ ఆడియో మ్యూట్ లో ఉంది. పార్థసారథి గారు మీరేం చెప్తారు ఈ అంశం పైన? పెట్టండి. ఇక్కడ మనం చూడాల్సింది ఏమంటే, లక్ష్మణ్ గారు వచ్చినట్లున్నారు, మాట్లాడించండి. మరి లక్ష్మణ్ గారు మాట్లాడండి సార్, అన్మ్యూట్ చేసుకొని. సరే పీసీఆర్ లక్ష్మణ్ గారితో ఒకసారి చెక్ చేయండి. లక్ష్మణ్ గారు ఇప్పుడు వచ్చింది, మాట్లాడండి. రాజకీయాల్లో ఎప్పుడు కూడా స్వార్థ ప్రయోజనాలు ఎక్కువ ఉంటాయి. అది ఈ పార్టీ ఆ పార్టీ అనే కాదు. కానీ ఇప్పుడు షిండే ముఖ్యమంత్రి పదవిని చవి చూశాడు. ఆశ అనేది ఖచ్చితంగా ఉంటది, మళ్ళీ కావాలని ఉంటది. ఎందుకంటే ఆ పదవిలో ఉన్నటువంటి అట్రాక్షన్ సరే అనుభవించిన తర్వాత చాలా మందిని చూసాం రాజకీయ నాయకుల్ని. నేను చచ్చేంత వరకు ముఖ్యమంత్రి ఉండాలా, నేను 90 ఏళ్ళు వచ్చినా నేను ముఖ్యమంత్రి కావాలనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. యంగ్స్టర్స్కి అవకాశం ఇవ్వాలా, నా తర్వాత వాళ్ళని తయారు చేయాలా, వాళ్ళకి అవకాశాలు రావాలా, ఇవన్నీ ఏమో ఆలోచించేటువంటి పరిస్థితులు ఉండవు. మేమే కావాలని ఉంటది. కాకపోతే మరి ఒక అండర్స్టాండింగ్ ఎన్నికల ముందు ఏదైనా బీజేపీకి షిండే మధ్య జరిగి ఉంటే అప్పుడు ఎన్నికల ముందు గెలుపు ప్రాధాన్యం కాబట్టి చెప్పకపోయి ఉండొచ్చేమో. కానీ ఒకవేళ జరిగి ఏమన్నా ఉంటే గనక ఇవాళ షిండే ఆ మాట అనకూడదు. ఏమన్నాడు? ముఖ్యమంత్రి పదవి కావాలంటే సీట్లు ఎక్కువ తక్కువ అన్నది కాదు అన్నాడు. అంటే తక్కువ సీట్లు వచ్చినా కూడా నువ్వు గతంలో సీఎం అయినటువంటి ఇప్పటి వరకు సీఎంగా ఉన్నప్పుడు మళ్ళీ తక్కువ నీకు సీట్లు వచ్చినా కూడా నాకు ఆ పదవి ఎందుకు రాకూడదు అని అర్థం వచ్చే విధంగానే చెప్పాడు ఆయన. అందువల్ల అలా కాదు, ఎక్కువ మెజారిటీ సీట్లు వచ్చినప్పుడు బీజేపీకి మేము గౌరవించాలా, ఆ పార్టీ నిర్ణయం తీసుకోవాలా అని ఉంటే అది వేరే విధంగా ఉండేది. అలా అనలేదు ఆయన. అలాగే ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా మళ్ళీ ఆయనే సీఎం అని ప్రకటనలు చేశారు. అలాగే ఫడ్నవీస్ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆయనే సీఎం అవుతాడని ప్రకటన చేశారు. మరి ఇంత పెద్ద మ్యాండేటరీ ప్రజలు ఇచ్చినప్పుడు మీ మధ్య ఐక్యత లేదు అన్న సిగ్నల్ ఈ రోజు నుంచి బయటికి వెళ్ళడం కరెక్ట్ అయితే కాదు. ఖచ్చితంగా ఐక్యత ఉండాలి.
మీరు ఏమైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చారో అవి నెరవేర్చాలి, ప్రజారంజకంగా మీరు మీ కూటమి పని చెయ్యాలి. అలాగే మరి ఆ దారిలో వెళ్తారా వెళ్ళరా అంటే ఉద్రిక్త వాతావరణంలోకి వెళ్ళిపోయే పరిస్థితులు కనిపిస్తుంది. ఎన్సీపీ చీలిన వర్గం కూడా వాళ్ళకు కూడా ఆయన సీఎం కావాలంటున్నారు. మరి ఏం చెప్పాలి? అవును, ఇక్కడ ఆశకు కానీ ఇప్పుడు ఎన్ని చెప్పినా కూడా మెజారిటీ ఓట్లు ప్రజలు ఎవరికేశారు, ఏ పార్టీకి వేశారు, దాన్ని గౌరవిద్దామన్నది అన్ని రాజకీయ పార్టీలకు ఉండాలా. ఒకవేళ బీజేపీకి మెజారిటీ కాకుండా సిద్ధే వర్గానికి ఉంటే కూడా బీజేపీ గౌరవించాలా. మరి ఇక్కడ చూసే బీహార్ లో నితీష్ కుమార్కి తక్కువ సీట్లు వచ్చినా కూడా బీజేపీకి కూడా అక్కడ ఎక్కువ సీట్లు వచ్చినా కూడా ఎన్నికల ముందు మేము అతన్నే చేస్తాము సీఎం అని చెప్పారు కాబట్టి చేశారు. సరే తర్వాత ఆయన మళ్ళీ చీలిపోవడము మళ్ళీ కలిసిపోవడం అది వేరే అంశం. కానీ ఎన్నికల ముందు ప్రకటించి ఉన్నారు ఆయనే మా నెక్స్ట్ మళ్ళీ మా సీఎం అని. అందువల్ల ఎక్కువ సీట్లు వచ్చినా కూడా అక్కడ మళ్ళీ అతన్నే చేశారు. కానీ ఇక్కడ ఎన్నికల ముందు నేనైతే ఎప్పుడు ఈ ఎన్నికల ప్రచారంలో చూడలేదు నెక్స్ట్ సీఎం ఎవరుంటారు, అధికారం మాకు వస్తే అన్నది బీజేపీ తీసుకుంటుందా షిండే వర్గం తీసుకుంటుందా అన్నది కూడా చెప్పినట్లయితే లేదు. నేనైతే వెళ్ళలేదు ఏది కూడా. కలిసి పనిచేశారు, విజయం సాధించారు. అంటే ఎక్కడ అఫీషియల్ గా డిక్లేర్ చేయలేదు, బట్ ఇంటర్నల్ గా కొంత హామీ ఇచ్చారు అన్నది ఒక వాదన బలంగా వినిపించింది. 45 స్థానాలు దాటితే షిండేనే సీఎం అన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగింది మహారాష్ట్ర. కానీ ఏదైనా కూడా 5 సంవత్సరాలు పటిష్టంగా ప్రభుత్వం ఉండకపోతే ఏ రాష్ట్ర అభివృద్ధి ఖచ్చితంగా కుంటుపడుతుంది. లేకపోతే మధ్యలో మళ్ళీ ఈ ప్రభుత్వాలు కూల్చివేత కార్యక్రమాలు ఇవన్నీ కూడా వస్తాయి. అందువలన మరి ఇప్పుడు ఆచితూచి కేంద్రంలోని బీజేపీ నాయకత్వము పూర్తిగా సర్దుబాటు చేసి ప్రభుత్వాన్ని నడపకపోతే దాని ప్రభావం రాబోయే అన్ని ఎన్నికల్లో వస్తుంది మహారాష్ట్ర. పార్థసారథి గారు, సో పంచాయతీ మొదలైనట్టుంది. అజిత్ పవార్ వర్గం కూడా ముఖ్యమంత్రి సీటు కోసం ఆయన వర్గం డిమాండ్ చేస్తోంది. షిండే వర్గం కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి పీఠం కోసం డిమాండ్ చేస్తోంది కనిపిస్తోంది. మరోవైపు భారతీయ జనతా పార్టీకి ఒక త్రిముఖ ఒక పోర్ ఏమైనా గెలిచిన తర్వాత పట్టుకుందనుకోవాలా? సో ఈ సమస్యను సద్దుమణిగించడం ఎట్లా అని భావిస్తున్నారు? ఎందుకంటే అందరూ ఉద్దండులే ఉన్నారు. పార్టీని చీల్చుకొని వచ్చి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కీలకమైనటువంటి పాత్ర పోషించిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ షిండేని కూడా ఎక్కడ తక్కువ అంచనా వేయలేం. షిండేది సెల్ఫ్గా ఆయన మొహం చూసి వచ్చినటువంటి ఓట్లు అనుకుంటే కనుక మిగతా భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఓట్లు మొత్తం కూడా ఆ పార్టీ సింబల్ మీద వచ్చినటువంటి ఓట్లు. సో ఈ లెక్కన ఓ దిక్కు షిండే, ఇంకో దిక్కు ఫడ్నవీస్, ఇంకో దిక్కు ఎన్సీపీ ఉండనే ఉన్నారు అక్కడ. అజిత్ పవార్. పార్థసారథి గారు. హలో పార్థసారథి గారు వినిపిస్తుంది? ఇక్కడ ఉన్నది ఏంటంటే భారతీయ జనతా పార్టీని మీరు విభిన్నమైన పార్టీగా చూడాల్సిందేటువంటి అవసరం ఉంది. అది మీకు నేను మొట్టమొదట విజ్ఞప్తి చేస్తున్నా. రెండవ విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే ఇండియా కూటమి అని చెప్పి ఆ ఇండియా అనేటువంటి ఒక పదాన్ని భ్రష్టు పట్టించకండి దయచేసి. ఇండి కూటమి వాడేవాడండి ఇండియా కూటమి అనే దానికి. అది I.N.D.I అలయన్స్. కాబట్టి ఇండి కూటమి అనండి, లేకపోతే ఇండి అలయన్స్ అని చెప్పేసానండి. ఇండియా కూటమి అనే పదాన్ని దయచేసి విఘ్నులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మానేయాలని మొట్టమొదటిగా కోరుకుంటున్నాను. అంటే భారతీయ జనతా పార్టీకి ఏముంటుందంటే దేశ యొక్క ప్రయోజనాలు ముఖ్యం. అందుకే ఎప్పుడూ చెప్తుంటాను, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అనేది. ఆ పద్ధతి ప్రకారమే ఏ రాజకీయమైనా కూడా చేస్తుంది. అది కేంద్రంలో ఉన్న రాజకీయమైనా, రాష్ట్రాల్లో ఉన్న రాజకీయమైనా, నిజ జీవితంలో ఉండే రాజకీయమైనా చేస్తూ ఉంటుంది. ఇప్పుడే ఎవరో కొంతమంది ప్రకటించారు, వారు కూడా అన్నారు ఆశించడంలో తప్పు లేదు, షిండే గారు ఆశించడంలో కూడా తప్పు లేదు, అలాగే బీజేపీ ఆశించడంలో కూడా తప్పు లేదు. మేము ఓపెన్ గా చెప్పారు కదా ఆయన, మేము వరిష్ఠ నేతలందరూ కూడా కూర్చుంటాం, మేము మాట్లాడతాం, తర్వాత ఏ నిర్ణయానికైనా వస్తాం, తక్కువ సీట్లు ఉన్నాయి కదా అనేటువంటి విషయాన్ని వాళ్ళు మాట్లాడారు. తక్కువ సీట్లు ఉన్నాయనేటువంటి నిర్ణయాన్ని మేము ఈ రోజు కూడా తీసుకోలేదండి. ఆ రోజు కూడా షిండే యొక్క వర్గం వచ్చినప్పుడు షిండే వర్గాన్ని చీల్చారనే పదాన్ని ఒక గోబెల్స్ ప్రచారంలాగా చేస్తున్నారు. కానీ మహారాష్ట్రలో జరిగినటువంటి బాల్ ఠాక్రేకి జరిగినటువంటి అవమానాన్ని, బాల్ ఠాక్రే గారు ఏ పార్టీనైతే చాలా నీచమైన పార్టీ అనేటువంటి దీన్ని చేసిండేటువంటి వ్యక్తిని నమ్మి పక్కనికి వచ్చిండేటువంటి విషయాన్ని జీర్ణించుకోలేక శివసైనికులు, శివసేన కార్యకర్తలు, అనేక మంది ప్రజలు షిండే గారి మీద ఒక మొత్తం అంతా గ్రూపులు తీసుకొని వచ్చి ఖచ్చితంగా మనం బయటికి రావాలి,
అనేటువంటి పరిస్థితిలో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ప్రపోజల్కి భారతీయ జనతా పార్టీ యాక్సెప్ట్ చేసింది. అంతేగాని భారతీయ జనతా పార్టీ చీల్చింది అని అసలు ఎట్లా మాట్లాడతారు? అంటే వాళ్ళలో ఎవరైనా ఇంట్లో ఇద్దరు అత్తాకోడలు ఎవరైనా కొట్లాడుకుంటే వచ్చిన తర్వాత ఒకరికి ఏదన్నా మనము ఒకరు చెప్పి నువ్వు ఖచ్చితంగా ఉన్నావా, నువ్వు మంచి చేస్తావమ్మా అని వాళ్ళ తోడు ఉంటే అది ఎట్లా భారతీయ జనతా పార్టీ చీల్చినట్లవుతుంది? బట్ ఇదే ఒక గోవెల్స్ ప్రచారం అయిపోయి మనలాంటి వాళ్ళు కూడా ఆ ప్రచారంలో పడుతున్నారు. ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ గతంలో శివసేనతో విడిపోయినటువంటి విధానం కూడా చూడండి. శివసేనతో ఉండి శివసేనలోనే మనం అధికారం ఇచ్చాం. రెండోసారి ఎన్నికలు వచ్చినప్పుడు మొట్టమొదటి వచ్చే 50% సీట్స్, ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళు ముఖ్యమంత్రి అనేటువంటి పదాన్ని అనుకున్నాం. అధికారం వచ్చింది. అలా అప్పుడు కూడా వాళ్ళు ఇవ్వలే. అలా కాదు, మాకు 60% సీట్లు కావాలన్నారు. ఓకే, 60% సీట్లు మీకు ఇస్తాం, 40% సీట్లు మేము తీసుకుంటాం. అయినప్పటికీ మాకు అధికారంలో ఎప్పుడు ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళు ముఖ్యమంత్రి అన్నారు. దానికి యాక్సెప్ట్ చేశారు. అది అయిన తర్వాత 35% ఇస్తామన్నారు. 35% కూడా యాక్సెప్ట్ చేశారు దేశ ప్రయోజనాల దృష్ట్యా. అంటే అది అయిన తర్వాత కూడా ఆ 35% సీట్లలో కూడా మేము కేవలం గెలవలేనివి, టఫ్ గా ఉండేటివి మాత్రమే మీకు ఇస్తామన్నప్పుడు అప్పుడు మేము ఇండిపెండెంట్ గా పోటీకి వెళ్ళాం. అంటే మరీ నీచంగా అవతల వ్యక్తులు ఆలోచన చేసినప్పుడు ఇంకా విధి లేనటువంటి పరిస్థితిలో వీ గాన్ బ్యాక్. ప్రజలకందరికీ అది అర్థమైంది. భారతీయ జనతా పార్టీకి వాళ్ళు మద్దతు ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ పెద్దన్న పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ దృష్టిలో దేశమంతా కూడా డెవలప్ కావాలి. ఒక ప్రాంతమే డెవలప్ అయితే ఏది డెవలప్ కాదు. కొన్ని వర్గాల వాళ్ళు మాత్రమే డెవలప్ అయితే డెవలప్మెంట్ కాదు. కొన్ని మతాల వాళ్ళు మాత్రమే డెవలప్ అయితే డెవలప్మెంట్ కాదు. అందరూ కూడా, అందుకే తన యొక్క స్లోగన్ లోనే సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్, ఇంత వ్యక్తిత్వం ఇచ్చేటువంటి భారతీయ జనతా పార్టీ